వెల్కమ్ గైస్, వెల్కమ్ టు బిఎండ్ఎస్ స్మార్ట్ సొల్యూషన్స్. ఈరోజు మనం ఫ్రాక్షన్స్ చాప్టర్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఫ్రాక్షన్స్ చాప్టర్లో సమ్ క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాం. సో ప్రీవియస్ వీడియోస్లో నేనేం చెప్పానంటే ఇంటీజర్స్ అండ్ హోల్ నెంబర్ సిస్టమ్ ఇవన్నీ అప్లోడ్ చేశాను. సో వాటి తాలూకా లింక్స్ కూడా నేను ఈ వీడియో కింద అప్లోడ్ చేస్తున్నాను. సో డూ చెక్ దోస్ చాప్టర్స్ వీడియోస్. సో మీకు కూడా చాలా కవర్ అయినట్టు ఉంటుంది. సో ఈ ఫ్రాక్షన్స్ వీడియోస్లో మనము కొన్ని క్వశ్చన్స్ నేను ఇక్కడ అరేంజ్ చేసి పెట్టాను. సో వాటి క్వశ్చన్స్ త్వరగా చూద్దాం ఆన్సర్స్. ఓకే, సో మూవింగ్ ఆన్ టు ద క్వశ్చన్స్. ఇప్పుడు క్వశ్చన్స్ చూస్తే రైట్ ఏ ఫ్రాక్షన్ ఫర్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అంటే ఏంటి, వీటికి ఫ్రాక్షన్స్ రాయమంటున్నాడు. ఎలా రాయమంటున్నాడు? ఓకే, 4 పార్ట్స్ ఆఫ్ అవుట్ ఆఫ్ 9 ఈక్వల్ పార్ట్స్ అని అన్నాడు. అంటే 9 ఈక్వల్ పార్ట్స్ వాడు ఒక దాన్ని డివైడ్ చేశాడు, దాన్ని 4 పార్ట్స్ని రాయమంటున్నాడు. చూద్దామా? యా. సో 4 పార్ట్స్ ఎలా రాయాలి? 9 ఈక్వల్ పార్ట్స్ అంటే చూడండి, 4/9 ఎలా రాయాలి అంటే ఏంటి, 9లో 4 పార్ట్స్ గురించి చెప్తున్నాడు అనమాట. అలాగే ఇది కూడా రాద్దాం. ఇది కూడా 5 పార్ట్స్ ఆఫ్ 9 ఈక్వల్ పార్ట్స్ అంటే దాన్ని 11 ఈక్వల్ పార్ట్స్ చేశాడు, దాంట్లో 5 ఈక్వల్ పార్ట్స్ గురించి చెప్తున్నాడు. సో 5/11. ఓకే, అండ్ 2/5 అంటే ఏంటి, 5 పార్ట్స్లో 2 గురించి చెప్తున్నాడు. ఓకే, అది చూద్దాం. 2/5 ఏంటిది, 2/5. సో ఇలానే ఇవి 3 కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. రైట్ 5 ఫ్రాక్షన్స్ ఈక్వివాలెంట్ టు ఈచ్ అదర్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఏంటి, ఈ ఫ్రాక్షన్స్కి ఈక్వల్గా ఉండే ఫ్రాక్షన్స్ రాయమంటున్నాడు. ఎలా రాయాలి చూడండి, నేను ఒక టెక్నిక్ చెప్తాను. ఇక్కడ 2/3 ఈజ్ మల్టిప్లైడ్ బై సమ్ నెంబర్స్ విచ్ గివ్స్ సమ్ ఫ్రాక్షన్స్. ఇప్పుడు నేను ఒక నెంబర్ అజ్యూమ్ చేసుకుంటున్నాడు ఇక్కడ, లైక్ లెట్స్ సే 4. ఇక్కడ కూడా 4 అజ్యూమ్ చేసుకుంటే, సో మీకు ఇక్కడ ఏమొస్తుంది, 2 4s 8 కదా, ఇక్కడ కూడా 3 4s 12. ఓకే, సో ఇప్పుడు మనకి చూస్తే 2 మల్టిప్లైడ్ బై 4 గివ్స్ 8. ఇక్కడ 2ని 4తో మల్టిప్లై చేస్తే 8 వస్తుంది, 3ని 4తో మల్టిప్లై చేస్తే 12 వచ్చింది. ఈ 8/12 అనేది 2/3 ఎగ్జాక్ట్లీ ఈక్వల్. ఎందుకు, వెన్ క్యాన్సిలేషన్ చేసినప్పుడు ఏమైందంటే మీకు 2/3 ఆన్సరే వస్తుంది. ఓకే, వెన్ క్యాన్సిలేషన్ చేస్తే మీకు 2/3 ఆన్సర్. సో ఇలాగా మనం ఏం చేయాలంటే 2/3ని ఇంకా వేరే నెంబర్స్తో మనము మల్టిప్లై చేసామనుకోండి, లెట్స్ సే 5/5, న్యూమరేటర్ అండ్ డినామినేటర్ షుడ్ బి సేమ్ వెన్ ఈజ్ ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ అయితేనే. సో అప్పుడు మనకి అక్కడ ఫ్రాక్షన్ ఏమొస్తుంది, 10/15 వస్తుంది కదా. అలానే 2/3ని మిగతా నెంబర్స్తో మల్టిప్లై చేయండి, ఎంత వస్తుందో చూడండి. మనకి ఒక్కొక్కటి 5 అడిగాడు కాబట్టి ఒక్కొక్కటి 5 చేయండి, లేదా నార్మల్ ప్రాక్టీస్ చేసి మీరు ఓకే అండర్స్టూడ్ అయిద్దంటే ఓకే యూ కెన్ లీవ్ ఇట్. బట్ మీకు కన్ఫామ్గా కావాలంటే మనకి ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ అనేది నేను డిఫరెంట్ టైప్స్ చెప్తాను, చాలా కొద్దిగా ఇదిగా ఉంటుంది. బట్ నేను ఈ సీక్వెన్స్ ఈజీగా చెప్తాను. ఇక్కడ ఏమొస్తుంది, ఫ్రాక్షన్ 16/24 కదా. ఓకే, ఇలాగా వీటన్నిటికీ నేను 3 రాశాను, 5 రాయండి. ఆ తర్వాత వీటన్నిటికి కూడా 5 5 5 రాయండి. యూ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ వెరీ ఈజీలీ. మీరు చాలా ఈజీగా అర్థమవుతుంది ఒకళ్ళు రాస్తే కనుక. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేసాం. ఏమొచ్చింది ఇక్కడ, ఏమి ఇచ్చారు ఇక్కడ, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ద పెయిర్స్ ఆఫ్ ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్. అంటే ఏంటి, ఈ 2 పెయిర్స్ ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్సా కాదా అని అడుగుతున్నాడు. ఏమంటున్నాడు, ఈ 2 పెయిర్స్ ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్సా కాదా. ఎలా చెప్తాం అది, ఈ 4/5 ఉంది కదా, దీన్ని ఏ నెంబర్తో అయినా వస్తుందేమో. అంటే ఈ 4/5ని ఏదో దాంతో మల్టిప్లై చేసి 24/30 రాశాడు. ఒకవేళ 24/30 రాకపోతే దే ఆర్ నాట్ ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్. ఒకవేళ వచ్చింది అనుకోండి, దే ఆర్ ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్. 4 టైమ్స్ ఎన్ని టైమ్స్ చేస్తే 24 వస్తుంది, 4 6 కదా. ఎస్, 5 ఎన్ని టైమ్స్ చేస్తే ఆటోమేటిక్గా 6 రావాలి. ఇక్కడ వస్తేనే మనకి ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్. సో దీస్ 2 ఆర్ ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్. ఏమని రాయాలి, దీస్ ఆర్ ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్. ఓకే, యా. సో అలానే దీనికి చేయండి. ఇప్పుడు ఇది చూద్దాం. ఫస్ట్ 9/16 ఇచ్చాడు అని 3/4 ఇచ్చాడు. చూద్దాం. 3/4 నేను కొద్దిగా చిన్నదిగా స్మాల్ ఫ్రాక్షన్ అని కాదు, ఈ నెంబర్స్ ఈజీగా ఉన్నాయని మల్టిప్లై చేయడానికి ఈజీగా ఉందని చూస్తున్నాను. ఓకే, ఫ్రాక్షన్స్ చిన్నవా పెద్దవా అని మనం నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఓకే, సో ఇప్పుడు 3ని ఎన్ని టైమ్స్ చేస్తే 9 వస్తుంది, 3 ఆబ్వియస్లీ. ఇక్కడ కూడా 3 వస్తేనే మనకి ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్కి సాటిస్ఫై అయినట్టు. సో బట్ 4 into 4 అయితేనే సో 16 వస్తుంది. బట్ ఇప్పుడు మనకి ఈక్వివాలెంట్ ఫ్రాక్షనా కాదా అని తెలిసిపోతుందా లేదా. ఎస్. సో దీస్ ఆర్ నాట్ కదా. యా, దీస్ ఆర్ నాట్ ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్. ఓకే, ఇప్పుడు ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ కదా, ఇది మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్
నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. అలానే ఇది కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇక్కడ చూద్దాం. ఇది కొద్దిగా చిన్నది ఉంటుంది, చిన్న పాయింట్ నేను చెప్పాలనుకుంటున్నాను. ఇది 8/12 అండ్ 14/21 ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్సా కాదా అని చెక్ చేయమంటాడు. 8/12 ఈ 14/21 నేను ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్సే అని అంటాను. ఎందుకంటే చూడండి, 8/12ని వాడు ఎలా ఇచ్చాడంటే సింప్లెస్ట్ ఫామ్ ఇవ్వాల, అంటే నార్మల్ ఫామ్ ఇచ్చాడు. అంటే ఏం చేశాడు, 2 4s are 8 and 2 6s are 12, 2 2s are 4 and 2 3s are 6, రైట్. దీని సింప్లెస్ట్ ఫామ్ చూసుకున్న తర్వాత 2/3ని మనం ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ స్టేట్మెంట్లో రాద్దామా? యా, ఇలాగా మనం ఇప్పుడు చెక్ చేయొచ్చా? 2 7 times 14, 3 7 times 21, దెన్ దీస్ ఆర్ ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్. ఓకే, అలాగే ఇది కూడా మీరు సాటిస్ఫై చేయండి. ఓకే, సో ఇది ఈక్వివాలెంట్ ఫ్రాక్షనే, ఇది కాకపోవచ్చు. ఓకే, నేను జస్ట్ హింట్ ఇస్తున్నాను, మీరు చేయండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. యా, రైట్ యాన్ ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ ఆఫ్, ఈ ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ రాయమంటున్నాడు. దేనికి రాయమంటున్నాడు చూద్దామా? 4/5 విత్ న్యూమరేటర్ 32. అంటే 4/5కి ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ చేస్తే న్యూమరేటర్ నాకు 32 కావాలి అని అంటున్నాడు. ఓకే, సో మనం చూద్దాం, చెక్ చేద్దాం అసలు ఏంటి. మన స్టేట్మెంట్ తెలుసు కాబట్టి యథావిధిగా వేసేద్దాం. ఆ తర్వాత న్యూమరేటర్ ఎంత అని ఫిక్స్ చేశాడు వాడు, 32 అని. ఓకే, ఫిక్స్ చేసి ఇప్పుడు ఎలా చేయాలి? సేమ్ థింగ్, 4 ఎన్ని టైమ్స్ చేస్తే 32 వస్తుంది? 4 8 జార్ కదా. ఎస్, మనకి ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ ప్రకారం న్యూమరేటర్ ఏది ఉందో డినామినేటర్ కూడా అదే ఉండాలి. సో ఇప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది? 40. సో 32/40 ఈజ్ ద ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ ఫర్ 4/5. ఓకే, అలానే సెకండ్ క్వశ్చన్ కూడా చేద్దాం. 7/9 మల్టిప్లైడ్ సంథింగ్ బై సంథింగ్ దట్ ఈజ్ ఈక్వల్ టు న్యూమరేటర్ 42. ఓకే, ఇప్పుడు హౌ మెనీ టైమ్స్? 7 6 జార్ కదా, ఇక్కడ కూడా 6 రాయాలి. 9 6 54. ఓకే, యా, ఇది 42/54 అనేది ఆన్సర్. ఓకే, ఇది డినామినేటర్ ఇచ్చాడు, సింపుల్ థింగ్ చేసేయండి. నేను స్టేట్మెంట్ రాస్తున్నాను ఇక్కడ కూడా ఈజీగా ఉండడానికి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఒకవేళ 10/13 కాకుండా ఏదైనా నార్మల్గా 8 ఇచ్చాడు అనుకోండి, దాన్ని మీరు సింప్లెస్ట్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేసి రాయండి, దెన్ ఇట్ విల్ బి ఈజీ. సో సింపుల్ ఫ్రాక్షన్గా ఇప్పుడు కన్వర్ట్ చేయాలా, ఏం చేయాలనేది ఎలా గుర్తొస్తుందంటే మీరు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత గుర్తొస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఉంది, చెప్తాను ఈజీగా. ఇక్కడ నేను మీకోసం స్టేట్మెంట్స్ రాసిస్తున్నాను, మీకు చేయండి, చూద్దాం. ఓకే, ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ రైట్ అండ్ ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ ఆఫ్ సేమ్ థింగ్. ఇక్కడ కాకపోతే రివర్స్ ఇచ్చాడు. నేను ఏం చేస్తున్నాను, కొద్దిగా నాకు ఈజీగా ఉండడం కోసం ఈ 2ని ఇటే రాస్తాను. ఓకే, ఎందుకంటే కొద్దిగా మనకి ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, సింప్లెస్ట్ ఫామ్ నుంచి ఏదైతే మల్టిప్లికేషన్ న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ ఉంటుందో ఆ తర్వాత మనకి ఆన్సర్ వస్తుంది కదా. ఆన్సర్ ఆల్రెడీ ఇక్కడ ఇచ్చేసాడు, మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది ఏంటి, సేమ్ ఇది. ఇప్పుడు ఎంత ఇక్కడ మనకి మల్టిప్లై చేస్తే 32 వస్తుందమ్మా, 32 వస్తుంది. 2 16 టైమ్స్ కదా. అలానే ఇక్కడ కూడా మనం ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ ద్వారా 16 వేసుకున్నాం. ఇక్కడ కనిపెట్టడం ఈజీగా కాదా? ఎస్, 16 3 ఆర్ 48 కదా. ఎస్, కరెక్ట్ ఆన్సర్. మూవింగ్ ఆన్ టు ద సెకండ్ క్వశ్చన్. ఇది కూడా అంతే, 3 మనం ఇక్కడ వేసామనుకోండి, సంథింగ్ తెలియదు మనకి డినామినేటర్ కూడా. ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ స్టేట్మెంట్లో 21/28 కదా. ఎన్ని టైమ్స్ చేస్తే 21 వస్తుంది? 3 టేబుల్ని 7 టైమ్స్ కదా. ఎస్, సో ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ ప్రకారం ఇక్కడ కూడా 7 రాయాలి. సో 7 ఎన్ని టైమ్స్ చేస్తే 28 వస్తుంది? 7 4s 28 కదా. సో ఆన్సర్ ఈస్ 3/4. ఆన్సర్ ఎంత? ఇది ఆన్సర్. ఓకే, ఇది ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చాడు. సో ఐ విల్ మేకింగ్ హైలైట్ ఫర్ యూ, హైలైట్ చేసి పెడుతున్నాను ఆన్సర్స్. సో ఇది ఈ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. రైట్ అండ్ ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ ఆఫ్ గివెన్. ఇక్కడ ఇచ్చాడు, వీటికి ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ రాయమంటున్నాడు అంట విత్ న్యూమరేటర్ అండ్ 20. సో కొద్దిగా రిలేటెడ్గా లేదు, సింపుల్గా మీకు ఆల్రెడీ చెప్పాను. మనకి రిలేటెడ్గా లేదంటే ఒక 3 8 24, రైట్. ఓకే, నెక్స్ట్ 3 5 15, 3 6 కదా, 5 ఇది. ఓకే, వాట్ ఈస్ ద ఫ్రాక్షన్ సింప్లెస్ట్ ఇన్ ద ఫ్రాక్షన్ వి గాట్ ఇన్ సింప్లెస్ట్ ఫామ్? సింప్లెస్ట్ ఫామ్లో మనకి ఫ్రాక్షన్ ఏమొచ్చింది? 5/6. సో సింప్లెస్ట్ ఫామ్, ఐఎమ్ టెల్లింగ్ యూ అగైన్ అండ్ అగైన్, కన్వర్ట్ దిస్ ఫ్రాక్షన్ ఇంటూ సింప్లెస్ట్ ఫామ్. అంటే 45/54 అనేది సింప్లెస్ట్ ఫామ్ కన్వర్ట్ చేసిన తర్వాత మనం చెక్ చేయాలి. వాడికి న్యూమరేటర్ ఏది కావాలంట? 20. సో 5 ఎన్ని టైమ్స్ చేస్తే 20 వస్తుంది? 5 4s are right. ఎస్, ఇలాగే మనకి ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ ప్రకారం 4 వేసుకోవాలి. ఆన్సర్ ఈస్ దిస్ వన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇది మీరు ప్రాక్టీస్ చేయండి, చూద్దాం ఎలా రాస్తారు. ఓకే, ఫస్ట్ 75ని నేను ఇక్కడ చిన్న హింట్ ఇస్తున్నాను. 5 టేబుల్ చూసుకోండి. 5 1s 5, 5 5s 25 అండ్ 5 1s 5 అగైన్, 5 8s 40. ఇక్కడ కూడా సేమ్ అదే వచ్చింది. ఓకే,
5 3 కదా, 6 3 6 5 15 3 6 8. సో ఇక్కడ కూడా 5/6 వచ్చింది. చెక్ చేసుకోండి. ఓకే, డినామినేటర్ 42 రావాలంట. ఇక్కడ కూడా హింట్ రాస్తున్నాను. లెట్స్ సి మీకు వస్తుందో లేదో చూద్దాం. డినామినేటర్ 42 ఇచ్చాడు. ఈజీగా వస్తుంది ఆన్సర్. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఐ వాంట్ టు క్లోజ్ దిస్ వీడియో హియర్. ఇక్కడ క్లోజ్ చేయాలనుకున్నాను ఈ వీడియోని. ఎందుకంటే మనం 2 టాపిక్స్ డిస్కస్ చేసాం ఇక్కడ. ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్లో మనం చాలా బాగా డిస్కస్ చేసాం. అండ్ ఫ్రాక్షన్స్ మనం ఎలా కన్వర్ట్ చేయాలి ఏంటి అనేది కూడా, స్టేట్మెంట్స్ నుంచి ఎలా కన్వర్ట్ చేయాలనేది కూడా మనం డిస్కస్ చేసాం. సో మీరు ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ అండ్ ఆ ఫ్రాక్షన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. చాలా క్వశ్చన్స్ ఇచ్చాను. మీరు ఒకవేళ ఆన్సర్స్ మీకు బోనుగా చేయాలంటే ఫస్ట్ మీ క్వశ్చన్స్ చేసేసుకొని ఆ తర్వాత ఆన్సర్స్ చూడండి. చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇవి క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మనకి వచ్చే ఫ్యూచర్ ఫ్రాక్షన్స్లో ఇవి ఉంటే కొద్దిగా మనం ఈజీగా వేరే ఆన్సర్స్ చేయొచ్చు. ఓకే గైస్, please do like, share and subscribe to B&S Smart Solutions, and do check my channel, and I will give you updates. So I will meet you guys in the next video. Thank you guys.